రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్పై విచారణ జరపనున్నారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు పంపించారు. రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్పై విచారణ చేయనున్నారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పీకర్ కోరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జరుగుతారు. రాజేష్, స్పీకర్ ఇంకా ఏమని ఆదేశించారు? సతీష్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వైసీపీ, టీడీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారికి వ్యక్తిగతంగా కూడా వచ్చి పార్టీ మారడం మీద కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి అయితే వాళ్ళకి నోటీసులు అయితే వెళ్ళినాయి అని చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పుడు అయితే ఉత్కంఠ అయితే ఉంది. అటు టీడీపీకి సంబంధించి, వైసీపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కావచ్చు, వల్లభనేని వంశీ, మద్దాలగిరి, అలాగే చీరాల నుంచి కర్ణం బలరాం వీళ్ళు కూడా టీడీపీ నుంచి కలిసి వైసీపీకి వెళ్ళారు. అలాగే వైసీపీ నుంచి కూడా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారంటూ కూడా 4 ఎమ్మెల్యేలు అయితే సస్పెండ్ చేయడం జరిగింది. వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, ఆనం కావచ్చు, మేకపాటి, అలాగే కోటంగిరి ఈ 8 మందికి సంబంధించి కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలి, పార్టీ మారడం మీద కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అయితే వెళ్ళినాయి. అయితే దీనికి సంబంధించి వాళ్ళ టీడీపీకి అలాగే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనే దాని మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారిన తర్వాత నోటీసులు ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేతో కూడా 15 నిమిషాల పాటు స్పీకర్ వాళ్ళని కలిసి ఫేస్ టు ఫేస్ కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. పార్టీ మారడం మీద వివరణ తీసుకోవడం జరుగుతుంది. ఆ వివరణకు సంబంధించి స్పీకర్ సంతృప్తి వ్యక్తం చేస్తారా లేకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇలాంటి నిర్ణయం వెనుక కూడా రాజకీయ వర్గాల్లో కొంత చర్చ అయితే జరుగుతుంది. ఏదైతే రాజ్యసభకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అటు వైసీపీ అను టీడీపీ కూడా 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా కూడా రాజ్యసభ ఎన్నికలను తీసుకుంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయడం వల్ల అటు టీడీపీకి సంబంధించిన సంఖ్యాబలం కూడా తగ్గించచ్చు. అలాగే వైసీపీకి సంబంధించి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ సీట్లు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంటాయి. దీని నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ నిర్ణయం అనేది ఇప్పుడు ఒక కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్యేలు హాజరు అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. న్యాయ నిపుణుల ప్రకారం అయితే స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత 60 రోజుల వరకు కూడా దీని మీద మనం స్పీకర్ని పర్మిషన్ అడిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారని కూడా సమాచారం అందుతుంది. ఏదైతే తమకు 30 రోజులు గడువు కావాలంటూ కూడా ఇప్పటికే అటు టీడీపీకి సంబంధించి అలాగే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా స్పీకర్కి లేఖలు రాశారు. అయితే ఈ లేఖల మీద కూడా అటు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఇవాళ వ్యక్తిగతంగా హాజరయ్యి తమకు వివరణ ఇవ్వాలని మాత్రమే స్పీకర్ అయితే నోటీసులు పంపించారు. మరి టీడీపీకి సంబంధించి కూడా ఇప్పటికే అంటే టీడీపీలో వైసీపీలో కలిసి టీడీపీకి వెళ్ళిన రెబల్ ఎమ్మెల్యే మేకపాటి కూడా తనకు ఆరోగ్యరీత్యా కూడా కొంత ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో తనకు కొంత సమయం కావాలని కోరడం జరిగింది. అలాగే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే వైసీపీకి వెళ్ళిన మద్దాలగిరి కూడా విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి 2 వరకు కూడా తనకు గడువు పెంచాలని కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద అసలు స్పీకర్ ఇవాళ నిర్ణయం అనేది రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా రాజకీయ వర్గాలకు సంబంధించి కూడా రాజ్యసభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గంటా సంబంధించి కూడా రాజీనామా లేఖను ఆమోదించారు. మరొక 8 మందికి సంబంధించి కూడా
వాళ్ళ పార్టీ మారడం మీద వాళ్ళకి సంబంధించి కూడా టీడీపీ వైసీపీ కూడా ఇప్పటికీ వాళ్ళని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అలాగే తమ ఎమ్మెల్యే పదవిని కూడా అనర్హత వేయాలంటూ కూడా స్పీకర్ను కోరిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం అనేది ఇప్పుడు ఎలా ఉంటుందనేది కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలు దృష్టిలో ఉంచుకునే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా అటు రాజకీయ వర్గాల్లో అయితే ఒక తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్.